Greetings to you, dear students. Yeah. So our topic is now voice box. In voice box, vocal cords are present. With the help of those vocal cords, from our voice box, the sound whichever is coming out, దాన్ని మనము ఒక భాషలాగా మార్చి మాట్లాడతాం. What is the main organ for that responsible? Tongue. With the help of tongue, మన బాడీ నుంచి వచ్చే ఆ వోకల్ కార్డ్స్ ద్వారా వచ్చే సౌండ్ని మనం ఒక భాషలాగా మారుస్తాం. either English or Hindi or Telugu, Kannada, Sanskritam, whatever it may be, Tamil, etc. So whenever we won't use our tongue, మన వాయిస్ బాక్స్ నుంచి వచ్చే సౌండ్ ఒక మీనింగ్లెస్ సౌండ్ లాగా వస్తుంది. ఆర్ యు రెడీ? నౌ వాట్ విల్ యూ డూ? ఎవ్రీబడి టంగ్ని యూజ్ చేయకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. ఆర్ యు రెడీ? ఫస్ట్ టంగ్ యూజ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. విష్ చేయండి. యా, గ్రీటింగ్స్ ఆఫ్ ద డే యు ఆర్ విషింగ్. సో ఈ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే సెంటెన్స్ని టంగ్ని కదపకుండా యూజ్ చేయకుండా చెప్పండి. రెడీ? కాదు, ట్రై టు సే వన్స్ అగైన్ వితౌట్ యూజింగ్ టంగ్. ట్రై టు సే గ్రీటింగ్స్ ఆఫ్ ది డే సార్. It's looking like a crying. Okay, so without doing wrong, we got big. Without using tongue, we can't speak, dear students. So vocal cord is very very important, and that too tongue is very very important. ఆ టంగ్ని ఎలా యూజ్ చేయాలి అనేది మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బికాస్ హ్యూమన్స్ ఆర్ హ్యావింగ్ సిక్స్త్ సెన్స్. యానిమల్స్ దే డోంట్ హ్యావ్. అందుకే అవి జస్ట్ అరుస్తాయి అంతే, అంబా అంటాయి. అదే మనమైతే అమ్మా అంటాం. ఎస్ ఆర్ నో? ఆర్ యూ క్లియర్? వెరీ గుడ్.